హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్ మోషన్‌లోకెళ్ళి డిజిటల్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే సింపుల్‌గా ఉంటుంది వీడియో మొత్తం చూసి చేసేసుకోండి. ఓకే. మంచి క్వాలిటీలో ఉన్న ఫోటోస్ మొత్తం పెట్టేసుకోండి. ఓకే. మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్‌కొచ్చేసేయండి. మొత్తం వచ్చేసి ఒకసారి చూసుకోండి. మొత్తంకి ఫోటోస్‌కి ఎఫెక్ట్ యాడ్ చేసిన మీరేం చేయాల్సిన అవసరం లేదు పెద్దగా. స్టార్టింగ్‌కొచ్చేసి స్టార్టింగ్‌కొచ్చేసేయండి. వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా! క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫోటో రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోవడమే ఉంటుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫుల్ కంపోజిషన్ చేసుకోండి ఇక్కడ. ఫోటో అయినా సెట్ కాలేదంటే ఇక్కడ 2 ఫింగర్స్‌తోని ఇలా జూమింగ్ తగ్గేసుకొని పైన ఇక్కడ డాట్ ఉంది కదా! దీనిపైన ఇలా పైకి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఫోటోని ఇట్లా కొద్దిగా జూమింగ్ తగ్గేస్తే ఇలా సెట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఇలా సెట్ అయిపోతుంది చూసుకోండి. మీకు లాస్ట్‌లో ఒక వీడియో కూడా ఇస్తాను. ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే. చెప్తాను దాని గురించి. ఇలా వచ్చేస్తుంది. ఓకే. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఓకే. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఇలా రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఓకే. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ సారీ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా పైన ప్లస్ ఐకాన్ ఓకే. వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తంకి ఇలానే రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి ఇలా. ఓకే. ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్‌కి మొత్తం రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్‌కొచ్చేసేయండి. స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకెళ్ళండి. మీడియాలోకెళ్ళి మీరు డౌన్‌లోడ్స్ చేసుకున్న వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్స్‌కి వెళ్ళండి. వెళ్ళి మీ ఫైల్ ఎక్కడ ఉంటుందో అక్కడికెళ్ళి ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనకిలా డాట్స్ ఇలా ఇది వస్తుంది చూసుకోండి. చూసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్ ఉందిగా క్లిక్ చేసుకోండి. ఇక్కడ లైటింగ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ ఉందిగా స్క్రీన్ చేసేసుకోండి. ఓకే. మనకేందంటే ఇలా కొద్దిగా స్మూత్‌గా బాగా కొడుతుంది చూసుకోండి. ఇలా వస్తుంటాయి బబుల్స్ ఇలా వెళ్ళిపోతుంటాయి. ఓకే. పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.